పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. హల్లెలూయా. ఒక తండ్రికి 12 మంది కుమారులు. వారంతా యాకోబు సంతానం. యోసేపు 12 ఏండ్ల వయసులో తన సహోదరులతో కలిసి గొర్రెల మందను మేపుచుండేవాడండి. యోసేపు రాహేలునకు పుట్టినటువంటి సంతానం. యాకోబు వృద్ధాప్యమందు పుట్టిన ఈ యోసేపు అంటే యాకోబునకు చాలా ఇష్టం. అందుకని అతన్ని ప్రేమించి తండ్రి అతనికి ఒక విచిత్రమైన నిలువుటంగి కుట్టించుట, తండ్రి ఆ రీతిగా యోసేపును ప్రేమించుట చూసి మిగతా 10 మంది సహోదరులు యోసేపు పైన పగ పెంచుకున్నారు. దేవుడు యోసేపుకు చూపిస్తున్న దర్శనాలను బట్టి కూడా వారు మరీ ఎక్కువ పగపట్టారట. అతని కలలను బట్టి, అతని మాటలను బట్టి మరింతగా పగ పెట్టుకున్నారు. ఇప్పుడు యోసేపు అన్నల్లో సమాధానం లేదు. ఒక మనిషి జీవితంలో సమాధానం లేకపోతే ఆ వ్యక్తి ఎంతకైనా తెగిస్తారండి. ఏదైనా చేయడానికి వారు వెనుకాడరు. సమాధానాన్ని కోల్పోయిన శిష్యుల యొద్దకు యేసు ప్రభు వారు వచ్చి మీకు సమాధానము కలుగునుగాక అని ప్రత్యక్షమయ్యారు. దేవుని సమాధానం మన జీవితంలో మనం కలిగి ఉంటే అభివృద్ధికి, ఆశీర్వాదానికి అది మనకు మార్గంగా మార్చబడుతుంది. ఒక దినాన్న అన్నలందరూ కూడా షెకెములో గొర్రెలను మేపుటకు వెళ్ళారండి. తండ్రి మాట చొప్పున ఇప్పుడు యోసేపు అన్నల యొద్దకు వెళ్ళినప్పుడు యోసేపును చూసి వారు పగతో, కక్షతో అడవిలో ఉన్న ఒక గుంటలో పడద్రోశారు. 20 తులాల వెండికి అతన్ని ఐగుప్తీయులకి దాసునిగా అమ్మివేశారు. ఐగుప్తుకి చేరినటువంటి యోసేపుకు అనేకమైన లోక సౌకర్యాలున్నాయి. వారికి అనేక విగ్రహాలు దేవుళ్ళుగా ఉన్నారు. అయితే జీవము గల దేవుణ్ణి తనకు ఆధారం చేసుకున్నారు యోసేపు. ఒకానొక దినాన్న ఆ ప్రాంతమంతటా కరువు సంభవించగా ఐగుప్తులో తప్ప మరెక్కడా ధాన్యము దొరకలేదు. యోసేపు అన్నలందరూ యోసేపు యొద్దకు వచ్చి ఆ దేశాన్ని ఏలుతున్నవాడు తన సహోదరుడు అని తెలియకుండానే అతని యొద్ద మోకరించారు. యోసేపు సహోదరులు వచ్చి ముఖమును నేలకు మోపి అతనికి వందనములు చేస్తున్నారు. యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి యోసేపు వారి యొద్ద నుండి అవతలకు పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడుతున్నారు. అంత మాత్రమే కాదు, యోసేపు అంటున్నారు, ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను అని, దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు అని వారితో మృదువుగా మాట్లాడుతున్నాడు. మన ఆత్మీయ జీవితంలో ఒక్కొక్కసారి ఐగుప్తు అనుభవాలు, కుటుంబంలో మోసాల గుండా మనం ప్రయాణిస్తుంటాం. మన జీవితంలో మనకు కలిగినటువంటి నష్టాలను బట్టి నా జీవితం బాగుండేది కానీ మా వాళ్ళ వల్లే నా జీవితం పాడైపోయింది, నన్ను చూడలేక వారు నా మీద పగపట్టి ఎన్నో శ్రమల్లో నన్ను చిక్కుకునేలా చేసి నన్ను ఈ స్థితికి తీసుకొని వచ్చారని ఎందరో సాక్ష్యం పలుకుండొచ్చు. మా వాళ్ళ వల్లే నా జీవితం ఇలా అయిపోయింది, మా వాళ్ళ మోసాన్ని బట్టి నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను అని రకరకాలుగా మనం సాక్ష్యం కలిగి ఉండొచ్చు. యోసేపు దేవుని కుమారుడుగా ఎలా మార్చబడ్డారు అంటే సమాధానమనే ఆత్మఫలాన్ని అతను కలిగి ఉన్నారండి. అన్ని శ్రమల్లో, అంత మోసంలో సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? వారు కంటపడగానే చంపించే పవరుంది యోసేపుకి. కానీ ఆత్మలో ఫలించినటువంటి యోసేపు సమాధానాన్ని తన అన్నలతో కోరుకున్నాడు. అందుకేనేమో తన తండ్రి యాకోబు యోసేపును ఫలించెడి కొమ్మ అని ఆశీర్వదించారు. ఈరోజు మన జీవితంలో కూడా మనల్ని మోసం చేస్తున్నవారు, మనకి కీడు తలపెట్టేవారు, మనల్ని అన్యాయం చేసేవారు మన ఎదుట పడినప్పుడు వారిని మరీ ఎక్కువగా దూషించేవారు ఉంటారు. వారు ఒకానొక దినాన మా జీవితంలో మమ్మల్ని కష్టపెట్టారు గనక మా సమయం వచ్చినప్పుడు వారిని మేము ఇంకా కష్టపెడతాము అనే ఆలోచన, వైఖరి కలిగిన వారు ఉండొచ్చు. అలాంటి వారు నిజంగా ఆత్మ ఫలాలలో సమాధానం అనే ఫలాన్ని వారు ఫలించనట్టే.
దేవుని యొక్క మాటను బట్టి మన సమయం వచ్చినప్పుడు, వారు మన యొద్దకు వచ్చినప్పుడు క్షమించే గుణం మనం కలిగి ఉండాలనేది లేఖనం సెలవిస్తుంది. మూడు వంటి జీవితాలను చిగురింపచేసి ఆశీర్వదించి సమాధానం కలగజేసేవారు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. శ్రమల్లో శత్రువులతో సమాధానాన్ని కోరగలిగితే, మనల్ని నాశనం చేయాలనుకునే వారిని మనం దూషించకుండా ప్రతి విషయాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ అంతరంగంలో వారి పక్షాన దూషణ లేకుండా సమస్తము దేవుడు చూస్తున్నారటువంటి స్థిర విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే, ఆనాడు యోసేపుని హెచ్చించినటువంటి దేవుడు ఇది నాన్న మనల్ని కూడా హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడైండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.